నమస్తే, వెల్కమ్ టు లియో. మొత్తానికి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎలా జరిగాయి అంటే చాలా ప్రశాంతంగా జరిగాయని చెప్పుకోవాలి. అయితే వైసీపీ నేతలందరూ కూడా మేము చేసినటువంటి ఒక మంచి ప్రతి ఇంటా కనిపిస్తుంది అని వీళ్ళు చెప్పుకునే అబద్ధం ఎంత పెద్ద అబద్ధం అనేది 2024 సాధారణ ఎన్నికల్లో మనం చూసాం. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోవడం. అది కాక వాళ్ళు చెప్పుకుంటుంది ఏంటి అంటే 39% మాకు ఓటింగ్ పర్సంటేజ్ ఉంది, ఆ 40% ఓటర్స్ మాకు ఉన్నారని చెప్పి అంటున్నారు. ఇప్పుడు అది కూడా పూర్తిగా కుప్పకూలిందనే చెప్పుకోవాలి. అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కావచ్చు, టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కావచ్చు, దాదాపు కూటమి ప్రభుత్వం సంబంధించి 10% పెరిగాయని చెప్పేసి మనకి ఇప్పుడు లెక్కలు బయటపడుతున్నాయి. అయితే మొత్తానికి వైసీపీ ఏం కానుంది, దీని గురించి మనతో మాట్లాడడానికి సూర్యదేవ లత గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. మనం చూస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కావచ్చు, అదేవిధంగా చూస్తే టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కావచ్చు, ఇంకో పక్కన చూసుకుంటే కార్పొరేటర్లు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, మేయర్లు కావచ్చు, కంప్లీట్గా కూటమి వైపు ఎలా మారుతుందో మనం చూసాం. అయితే వచ్చే వాళ్ళందరూ కూడా మాకు ఏదైతే ప్రభుత్వ బలం ఇటు ఉంది కాబట్టి వస్తున్నామని చెప్పి ఎవరు అంటారు. మమ్మల్ని అందరినీ కూడా కావాలని తిట్టించారు, స్క్రిప్ట్లు ఇచ్చారు అని చెప్పుకొని వీళ్ళు ఇప్పుడు వస్తున్నారు. అదేవిధంగా చూస్తే A2 అయినటువంటి ఒక విజయసాయి రెడ్డి కూడా ఏం మాట్లాడడం మనం చూసాం. అదేవిధంగా వైసీపీ నుంచి ఘనాగనులు అందరూ కూడా బయటికి రావడం మనం చూస్తూ వస్తున్నాం. మొత్తానికి ఇప్పుడు ఏదైతే ఒక పెద్ద ఘన విజయం అనుకోవచ్చు, ఒక గ్రాండ్ విక్టరీ అనుకోవచ్చు. సో టీడీపీకి సంబంధించి, కూటమికి సంబంధించి ఈ విజయాన్ని ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి విరవేగత నాకు 39% ఓట్ బ్యాంక్ ఉంది, నాకు దగ్గర 40% ఉంది. నన్ను ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వాలి, నన్ను ఆ రకంగా గుర్తించాలి అని చెప్పి అంటే ఎప్పుడైతే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన దగ్గర నుంచి అసెంబ్లీ సెక్షన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి అంతా ఇదే పాట పాడతారు, ఇదే చెప్తూనే ఉంటాడు. కానీ ఇప్పుడు ప్రజల్లో ఏం తీర్పు ఇచ్చారు? సో ప్రజల్లో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ఇది అంటే ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే కానివ్వండి, ఆయన్ని గుర్తు చేసుకోవాలనే ఆలోచనలో కూడా లేరండి. ఇక్కడ క్లియర్ కట్గా వాళ్ళకు ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అంటే ఎవరు వేస్తారు? ఓట్లు చదువుకున్న వాళ్ళే. సో వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది కదా, ఎవరికి వేస్తే రాష్ట్రం బాగుపడుతుంది, సో ఎవరి మూలాన రేపు రాష్ట్రం డెవలప్ అవుతుంది, ఇక్కడ ఉద్యోగ అవకాశాలే కానివ్వండి, నీటి వనరులకే కానివ్వండి, ఒకటి క్యాపిటల్ సిటీ డెవలప్ అవ్వటం కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఉన్న 5 ఏళ్ళు ఏం జరిగిందనేది కూడా వాళ్ళకి ఒక ఐడియా ఉంది. అంటే ఇంకా వైసీపీ లీడర్లంతా బూతులు పంచాంగం తప్ప దాన్నే నమ్ముకున్నారు వాళ్ళు. వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వడం ఏంటి, మాట్లాడి ఏంటంటే అది కూడా బూతులు మాట్లాడి అది అపోజిషన్ వాళ్ళని నోరు మూయించటం. బూతులు మాట్లాడితే వాళ్ళు నోరు మూస్తారు, వాళ్ళని మానసికంగా బాధ పెట్టాలి, లేకుంటే అంతకన్నా ఎక్కువ అయితే చంపాలి. ఈ రెండే వాళ్ళ ఆలోచన. అంటే అటాక్ చేసే విధానం ఇదే. సో అది మనకు A2గా ఉన్న విజయసాయి రెడ్డి గారు కూడా చెప్పారు, నా స్క్రిప్ట్ అది, నేను అందుకే షర్మిల గారిని మాట్లాడాను అన్నప్పుడు షర్మిల గారినే మాట్లాడించిన వ్యక్తి ఇంక బాబు గారిని కూడా మాట్లాడించుంటారుగా విజయసాయి రెడ్డి గారితో. సరే ఈ రోజున అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా చెప్పుకొచ్చేది అదే, ఈవెన్ పోసాని దగ్గర నుంచి అందరూ చెప్తున్నది అదే. సజ్జల గారు స్క్రిప్ట్ ఇచ్చారు, ఆయన ఇచ్చినట్టు మేము మాట్లాడాం, వాళ్ళు దాన్ని సోషల్ మీడియాలో బాగా పబ్లిసిటీ ఇచ్చుకున్నారు, సో వాళ్ళు చెప్పిన స్క్రిప్టే మేము ఫాలో అయ్యామని చెప్తున్నారు. సో ఎంతసేపు వాళ్ళు దాని మీదే నమ్ముకున్నారు. అవతలాన్ని మనం నోరు వేసుకొని పడి తిట్టించి బూతులు మాట్లాడిస్తే వాళ్ళు బయట రారు, క్వశ్చన్ చేసే వాళ్ళు ఉండరు, మన ఇష్టారాజ్యంగా 30 ఏళ్ళు మనమే అధికారంలో ఉంటామన్నట్టు విర్రవీగారు. సో ప్రజలైతే ఖచ్చితంగా దానికి ఒక చేంజ్ తీసుకురావాలని అనుకున్నారు, తీసుకొచ్చారు కూడా, అదేలాగా తీసుకొచ్చారు. ఇంత భారీ విజయం ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఏంటంటే నాకు 39% నాకు ఓట్ బ్యాంక్ ఉంది, సో నువ్వు దాన్ని కూడా చెప్తున్నా, దాన్ని ఆ రకంగా బయట తీసుకొస్తున్నావేమో, దానికి కూడా మేము చెక్ పెట్టాలి, ఆ 39% నీకు లేదు అని మేము ప్రూవ్ చేయాలి అని అనుకున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఇంకా 10% పెంచారు. ఇప్పుడు ఓన్లీ ఎడ్యుకేటెడ్ వాళ్ళే అనుకున్నప్పుడు కానీ వాళ్ళు ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు? రేపు పొద్దున ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు వాళ్ళ కుటుంబ సభ్యులతో కానివ్వండి, వాళ్ళ దగ్గర సరౌండింగ్ ఉన్న వాళ్ళతోనే కానివ్వండి, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరే కానివ్వండి, వాళ్ళందరికీ కూడా వీళ్ళు బ్రీఫ్ చేయగలుగుతారు. రేపు పొద్దున ఓట్ శాతం ఇంకా పెరుగుతుంది కూటమికి. అంటే ఈరోజు జరిగిన ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ తీసుకుంటే 10%, అది మన కళ్ళకు కనపడేది 10% ఉంటే 10% పెరిగిందని చూసుకుంటేనే ఎంత అనిపిస్తుంది?
ఇంకా ఆయనకు ఉండే పర్సంటేజ్ 29%. ఇంకా నువ్వు చెప్పుకోవాల్సింది 29% ఓట్ బ్యాంక్ చెప్పుకోవాలి. సరే, అది కూడా ఎలక్షన్స్ వచ్చే టైంకి ఇప్పుడు వేసిన గ్రాడ్యుయేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇంకా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ. ఇంకా వాళ్ళు కూడా ఇంకో 15%, ఎట్లా లేదన్నా 15 to 20% వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అలాంటప్పుడు ఈ ఓట్ బ్యాంక్ ఎంత ఉంటుంది ఆలోచించండి. 10కి పడిపోద్ది, 10కి వస్తుంది. 10కి వస్తే ఏ నియోజకవర్గం కూడా గెలిచేది ఉంది, ఈవెన్ పులివెందలతో సహా. సో పులివెందులోనే ఆయనకి పేషెంట్ లేదనేది మనకు అర్థమైంది. ఆయన కోసం కలవటానికి ప్రజలు వస్తే ఆయన నిరుత్సాహపడిపోవటం, వాళ్ళని కలవటానికి ఇష్టం చూపెట్టకపోవటం, వాళ్ళ బాధని వినాలనేది కూడా ఆయనకు అనిపించకపోవటం, ఇవన్నీ చూసాం. సో అందుకని ఆయనకి పేషెన్స్ ఉండదు. ఆయనకి ఎప్పుడు అధికారంలో ఉంటే బాగుంటుంది, అధికారం లేకపోతే జనాలతో కలవడు. అంటే కలవడు మీన్స్ ఏంటంటే వాళ్ళు చెప్పే బాధ నేను వినాలా అనే ఉద్దేశం. అధికారంలో ఉన్నప్పుడైనా నువ్వు ఏమైనా చేసావా అంటే అప్పుడు కూడా ఏమీ లేదు, ఇంట్లో కూర్చోవటమే కదా, ఆ తాడేపల్లి ప్యాలెస్కి పరిమితం అయిపోవటమే. సో ఈ రోజున ప్రజలు ఇంత భారీ మెజార్టీ, అంటే భారతదేశంలోనే ఎక్కడా కూడా 89,000 మెజార్టీతో గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ గెలవటం అనేది జరగనే లేదు. అలాంటిది ఇప్పుడు జరగటం కూడా, అంటే ఇంత భారీ మెజార్టీ రావటం, అన్ని కూటమి ప్రభుత్వం ఎక్కడెక్కడ వేసింది అన్ని చోట్ల గెలవటం కానివ్వండి. ఇంకొకటి, శ్యామల మొన్న ఒకరోజు ఒక విచిత్రమైన మాట మాట్లాడింది. పోసానిని అరెస్ట్ చేసి మొత్తం కన్ఫ్యూజ్ చేస్తే అంట అంత దొంగ ఓట్లు వేసేసుకోవచ్చు అంట. ఆవిడకి రాజకీయ అవగాహన లేదనేది. అంటే ఈసీ కళ్ళు మూసుకుంటుందని చెప్పేసి అనుకోవాలా? ఎందుకంటే దాదాపు 89,000 మెజారిటీ రావడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000 ఓట్లతోనో లేదంటే ఒక 500 ఓట్లతోనో లేకపోతే 50 ఓట్లతో గెలుస్తుంది అంటే మటుకు ఓకే, ఏదైనా జరిగి ఉండొచ్చు అనుకోవచ్చు. 89,000 మెజారిటీ వస్తున్నా కానీ శ్యామల ఇలాంటి మాటలు మాట్లాడుతుందంటే స్క్రిప్ట్ సరిగ్గా చదువుతలేదని చెప్పి అనుకోవాలా, లేదా స్క్రిప్ట్లు అన్ని బూతులే అని చెప్పి అనుకోవాలంటే ఏమంటారు? స్క్రిప్ట్ రాసిచ్చింది చదువుతుంది కానీ ఆవిడకి అవగాహన ఉండాలి కదా. నేను ఇప్పుడు ఇది మాట్లాడుతున్నాను, ఎవరిని గురించి మాట్లాడుతుంది? గ్రాడ్యుయేట్లు చదువుకున్న వాళ్ళు లంచాలు తీసుకుంటారా? ఒకటి, లంచం తీసుకొని ఓటేస్తారా? క్రాస్ ఓటింగ్కి వస్తారా? రారు కదా. వాళ్ళకి స్థిరమైన ప్రభుత్వం కావాలి, మంచి ప్రభుత్వం కావాలి, అంటే రాష్ట్రం అభివృద్ధిగా ఉండాలి అని ఆలోచించే వ్యక్తులు వాళ్ళు ఎందుకు డబ్బులు తీసుకొని ఎక్కడైనా ఓటు వేస్తారా? వేయరు కదా. ఇంకోటి, క్రాస్ ఓటింగ్కి పాల్పడతారంటే అది కూడా చేయరు. అది కూడా కాకుండా అక్కడ ఓటు వేసేటప్పుడు వాళ్ళ సంతకం పెట్టాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది, వాళ్ళ ఐడి తీసుకెళ్ళాలి, ఇన్ని రకాల ప్రాసెస్లు పెట్టుకొని వాళ్ళ డిగ్రీ ఐడి తీసుకెళ్ళాలి, ఇన్ని రకాల ప్రాసెస్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఎట్లా క్రాస్ ఓటింగ్ కానీ దొంగ ఓట్లు కానీ ఎలా పడుతుంది? అసలు ఆవిడకి అవగాహన ఉందా? అంటే ఇదే వైసీపీ హయాంలో ఉన్నప్పుడు గతంలో మనం చూసాం, తిరుపతిలో ఒక 10th క్లాస్ కూడా చదువుకోలేనంటే ఒక మహిళ వెళ్ళి ఓటేస్తున్న సందర్భంలో, అమ్మ నువ్వు ఎవరికి ఓటైపోతున్నావు ఏంటి, అసలు నీకు ఏం హక్కు ఉందంటే ఏమో తెలియదు, వాళ్ళు రమ్మన్నారు, నేను వచ్చి వేస్తానని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఒకే ఇంట్లో దాదాపు 800 ఓటర్లని అక్కడ చేర్చడం కూడా మనం చూసాం. అది ఈసీ కూడా పసిగట్టింది. సో నిజంగా వాళ్ళ హయాంలో జరిగినట్టే ఇప్పుడు కూడా జరుగుతుందని చెప్పి అనుకుంటుందా శ్యామల? అంటే ఏమంటారు? శ్యామలకి అసలు యాక్చువల్లీ తనకి అవగాహన లేదు, వీళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతుంది. సో ఆవిడకి ఉద్దేశం ఏంటంటే, నాకు తెలిసి అనిపించేది ఏంటంటే, ఒక ప్రెస్ మీట్కి ఇంత డబ్బులను తీసుకుంటుందేమో. సో దాన్ని బట్టి ఆవిడ ప్రెస్ మీట్ వాళ్ళు ఏం స్క్రిప్ట్ ఇస్తే అది అట్లాగే చదువుతుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అయితే ఎలా ఉంటుందో, ఇంట్లో కూర్చొని ఒక మైక్ పెట్టుకొని అన్ని టీవీ ఛానల్స్కి ఎలా పంపించుకుంటారో, సో సేమ్ అదేలాంటి ప్రొసీజరే ఆవిడతో కూడా ఉంది. మన రోజా గారిది కూడా మనం నిన్న మొన్న చూసిన ప్రెస్ మీట్లు కూడా అట్లాగే ఉన్నాయి. అంటే వాళ్ళు ఏంటంటే మా అన్ని ఛానల్స్ని పిలిచి కూడా మాట్లాడటానికి కూడా వాళ్ళకి ఇది ఉండదు. అదే లోకేష్ గారు అంటే సాక్షి ఎక్కడమ్మా ముందుకు పిలవండి అంటారు. అదే దీన్ని కాపీ కొడుతూ అంబటి రాంబాబు కూడా నిన్న జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో తను మాట్లాడుతూ, ఏమ్మా ఈటీవీ వచ్చిందా, అమ్మ అది వచ్చిందా, ఇది వచ్చిందా అంటే వాళ్ళు ఇప్పటికీ కూడా కాపీ కొట్టడమే తప్ప సొంత ఆలోచనలు అయితే లేవని చెప్పి అనుకోవాలంటారు. అంటే వీళ్ళు ఇలా ముందుకు పిలిచి సాక్షిని పిలిచే వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చారు, వాళ్ళ ధైర్యానికి ఇదేయారు. అంటే లోకేష్ గారు వాళ్ళు ఏమడిగినా చెప్పగలిగారు, చెప్పారు. వీళ్ళు అంతే కన్విన్స్గా చెప్పాలిగా. ఇప్పుడు నేను అదే చెప్తాను, ఇప్పుడు లోకేష్ గారిని చూసి మీరు ఫాలో అవుతారా? మంచిదే, ఫాలో అవ్వండి. లోకేష్ గారు అదే ధీటుగా సమాధానం చెప్పగలిగారు, మీరు అది చెప్పండి చూద్దాం. అదే జ్యోతి వాళ్ళు వచ్చినా, ఈనాడు వాళ్ళు వచ్చినా, ఇంకా వేరే ఛానల్స్ ఏవి వచ్చినా కూడా మీరు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఓపిక్గా పేషెంట్స్గా సమాధానం చెప్పండి చూద్దాం.
అంటే మీరు ఏమైనా చేస్తే కదా వాళ్ళకి సమాధానం చెప్పగలుగుతారు. అంటే గతంలో వీళ్ళ నాయకుడే వైఎస్ జగనే ఉండి ఈటీవీని ఆంధ్రజ్యోతిని వీళ్ళని రావద్దన్నాను కదమ్మా, ఎందుకు వచ్చారు మీరు, రావద్దని చెప్పేసి అన్నా సరే ఎలా వస్తారు మీరు అని చెప్పేసి అడిగినట్టు చూసాం. అంటే ప్రశ్న ఎలాగా అనవదొక్కాలని చెప్పేసి అనుకుంటున్నట్టు చూసాం. కానీ ఇప్పుడు వచ్చేసి నిన్న మనం చూసుకుంటే మీరు అన్నట్టుగా ఆర్కే రోజా గారు వాళ్ళ సొంత ఛానల్స్, అంటే వైఎస్ జగన్ ఏమన్నాడంటే నాకు సొంత ఛానళ్ళు లేదు, పేపరు లేదు, నేను చాలా పేదవాడిని అనేసి అన్నాడు. కానీ తను రోజా ఉండి సాక్షి, TV9, NTV వీటిని మాత్రమే పూర్తిగా తుంగలో తొక్కుతున్నారని చెప్పి మాట్లాడుతుంది. సో నిజంగా వాళ్ళ ఛానల్స్ అని చెప్పేసి కూడా ఒప్పేసుకున్నట్టే అనుకోవచ్చు అంటారు. ఇప్పుడు ఖచ్చితంగా అది వాళ్ళ ఛానల్స్ అనేది జగమెరిగిన సత్యం, దానిలో ఎవరు కాదనలేనిది. కానీ ఇప్పుడు తీసుకుంటే తెలుగుదేశం పార్టీకి ఎక్కడ ఏ ఛానళ్ళు లేదు. సో వాళ్ళకి ఏ రకమైన మీడియా సపోర్ట్ లేదు. అంటే ఇప్పుడు ఈనాడు అనేది ఒక టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి పాదయాత్ర సపోర్ట్ చేయలేదా, రాజశేఖర్ రెడ్డి గారికి సపోర్ట్ చేయలేదా, ఆ TV5 సపోర్ట్ చేయలేదా, వీళ్ళందరూ సపోర్ట్ చేసిన వాళ్ళే కదా. ఇప్పుడు నేను అదే అంటాను, వాళ్ళేమీ సపోర్ట్ చేసేసి తెలుగుదేశానికి ఇది చేసింది ఏం లేదు, వాళ్ళు న్యూట్రల్గా చేస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అంతా వాళ్ళంతా లైవ్ చూపెట్టకుండా వాళ్ళంతా అంతా ఫోకస్గా పని చేయకపోతే వాళ్ళంతా ఆయనకి పబ్లిసిటీ కానివ్వండి, ఈనాడులో కూడా కానివ్వండి, అన్ని రకాలుగా ఆయనకి అసలు రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్ర మొత్తం ఈనాడు చాలా బాగా ఇచ్చేసింది. అలాంటి దాన్ని పట్టుకొని ఆయన మీద కక్ష సాధించారు. అంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా క్వశ్చన్ చేయకూడదు, వీళ్ళని అడగకూడదు. వీళ్ళని అడిగితే ఆ పత్రిక తెలుగుదేశం ఎల్లో పత్రిక, దాని పేరు పెట్టేది ఎల్లో పత్రిక. సో ఆయనకి భజన చేస్తూ ఉన్నంతసేపు ఓకే, అది సొంత ఛానల్ సాక్షి ఉన్నప్పుడు వాళ్ళకు కూడా భజన చేసేది ఇది ఎంతసేపు. ఇప్పుడు వాళ్ళకి పబ్లిసిటీ అనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. పేపరు ఒక వ్యవస్థ నడవాలని అంటే న్యూట్రల్గా వెళ్తేనే ఎవరికైనా కూడా. ఈ రోజున రాధాకృష్ణ గారు ఎన్నిసార్లు తెలుగుదేశం పార్టీని విమర్శించట్లేదు అధికారం వచ్చిన తర్వాత. సో మొత్తానికి ఈ ఎన్నికల్ని ఎలా చూడాలంటారు, దీనివల్ల రాబోతున్నటువంటి కాలంలో వైసీపీ భవిష్యత్తు ఏంటంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అనేది కానివ్వండి, కూటమి ప్రభుత్వమే కానివ్వండి, అన్నీ పుంజుకున్నాయి, ఇంకా బాగా ముందుకెళ్తున్నాయి. కూటమితో ఇంకా సక్సెస్ఫుల్గా ఇదవుతుంది. కానీ రాబోయే రోజుల్లో వైసీపీ ఉండదు అనేదానికి నిదర్శనం ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది, ఒక బీజం పడిపోయింది. ఎందుకంటే ఇప్పుడు 8 నెలలే అయ్యింది అధికారం వచ్చి. 8 నెలల్లోనే ప్రజల్లో కూడా ఇంకా మనం బెటర్ ఆప్షన్స్ ఇవ్వాలి అని అంటే మనం స్ట్రాంగ్ చేయాలి ప్రభుత్వాన్ని. సో చదువుకున్న గ్రాడ్యుయేట్సే కానీ వాళ్ళు ఆలోచన విధానం ఎలా ఉందనేది మనకు ఒకటి అర్థమైంది. వీళ్ళు ప్రచారం చేసినట్టు సూపర్ 6 చేయలేదు, ఆ 6 చేయలేదు, ఇది చేయలేదు అని అంటే వ్యవస్థను ఎలా నడపాలి, ఏం చేయాలి అని ఆయనకన్నా మేధావి లేరు. నారా చంద్రబాబు నాయుడు గారి కన్నా మేధావి ఎవరూ లేరు అక్కడ. సో ఆయన అయితేనే చేయగలరు అనేది ఒక యువత నమ్మటం కానివ్వండి, దాని రిజల్ట్సే ఇవన్నీ కూడా ఈ రోజున. సో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ప్రజల అండదండలు ఉన్నాయనే దానికి ఈరోజు జరిగిన ఎలక్షన్ మనకు ఒక నిదర్శనం. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఇదే కూటమికి సంబంధించినటువంటి ఒక ఆదరణ పెరగాలని చెప్పేసి కోరుకుందాం. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.